కాక్రోచ్ జనతా పార్టీ ఈసారి ఎక్కువ మంది సభ్యులనే పోగేసిందని చెప్పుకోవచ్చు. ఢిల్లీ జంతర్ మంతర్లో నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్ని పోలీసులు అదుపులోకి తీసుకొని ఆసుపత్రిలో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆ రోజు నుంచి సీజేపీ పార్టీ స్థాపించినటువంటి వ్యక్తి అభిజిత్ దీప్కే అతను అక్కడ నేను నిరాహార దీక్ష చేపడతాను అని చెప్పాడు. ఈరోజు పార్లమెంటు ముట్టడికి పిలుపునిచ్చాడు. 8,000 మంది దాకా పోగేయారు. సరే, 10,000 మంది అనుకోండి. ఒక రకంగా కొంతవరకు వీళ్ళు జనాన్ని పోగు చేయడంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎవరు వీళ్ళంతా అంటే చాలా మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులు. ఉమర్ ఖలీద్ జిందాబాద్ అనే వ్యక్తులు, హిందూ మతాన్ని వ్యతిరేకించే వ్యక్తులు, నరేంద్ర మోదీ భావజాలం నచ్చని వ్యక్తులు, యాంటీ బీజేపీ ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళంతా ఈరోజు పార్లమెంటు ముట్టడికి పిలుపునివ్వడంతో పార్లమెంటు మూసేశారు. టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు, లాఠీ చార్జ్ ఇవి పోలీసులు ప్రయోగిస్తున్నటువంటి అస్త్రాలు వీళ్ళ మీద. ఎందుకంటే అదుపు తప్పింది పరిస్థితి. ప్రశాంతంగా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వ్యక్తులు ఇప్పుడు హింస వైపు అడుగులేస్తారు. ఎందుకంటే నిరాహార దీక్ష చేయనివ్వలేదు, అసలు పర్మిషన్ లేదు. 3 రోజుల నుంచి ఎవరికి పర్మిషన్ ఇవ్వరు. కానీ ఆయన 18 రోజులు నిరాహార దీక్ష చేశాడు. ప్రభుత్వం ఇంకా దిగిరాలేదనే ఉద్దేశం. వీళ్ళు ఇప్పుడు హింసాత్మకమైనటువంటి ఘటనలకు దారితీస్తారు. పార్లమెంటును ముట్టడిస్తే ఇప్పటికే పార్లమెంట్ క్లోజ్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ అలాగే అమిత్ షా భేటీ అయ్యారు. ధర్మేంద్ర ప్రధాన్ ఏదైనా రాజీనామా చేసే అవకాశం ఉంటే ఉండొచ్చు, నేను లేదని చెప్పను. అండ్ అలాగే విద్యా వ్యవస్థలో వస్తున్నటువంటి లోపాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి అని వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి అంశాన్ని నేను ఎప్పుడూ తప్పుపట్ల. ఒక వ్యవస్థలో ఏదైనా పొరపాటు జరిగితే ఖచ్చితంగా దానికి జవాబుదారీగా ఆ వ్యవస్థకు లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి రాజీనామా చేయాలి. కానీ ఆయన రాజీనామా చేస్తే అక్కడితో ఆగుతుందా లేదా అనేది పాయింట్ రేస్ చేశారు. నిజంగా ఆగదు, ఎందుకంటే వ్యవస్థ అది, వ్యవస్థలో తప్పు. సరే, ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేసి ఇంకో వ్యక్తిని ఎక్కిద్దాం, మరలా లీక్ జరగదని గ్యారంటీ ఏమన్నా? ఆ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల తప్పిదాలు ఇవి. నీట్ పేపర్ అనేది ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే జరిగింది కాదు, ఎప్పుడు జరుగుతూనే ఉంది. కానీ ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి రాజీనామా చేయట్లేదు, ప్రభుత్వం ఎందుకు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు అంటే ముందు అసలు వీళ్ళలో సీరియస్నెస్ లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామనే లెక్కలో వీళ్ళు వేరేలా వెళ్తున్నారు. హిందూ ధర్మాన్ని దూషించడం, బీజేపీ పార్టీని వ్యతిరేకించడం, ఇండియాకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ఉమర్ ఖలీద్ జిందాబాద్ అని అనడం, ఇట్లాంటి అంశాలు, శ్రీరాముడి గురించి మాట్లాడడం, ఇట్లాంటి అంశాలు వీళ్ళు చేస్తున్నటువంటి ప్రొటెస్ట్ని పక్కదారి పట్టిస్తారు. వీళ్ళలో సీరియస్నెస్ లేదండి, వీళ్ళు ఏదో బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వీళ్ళని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే పరిస్థితికి ప్రజలు వచ్చారు. ప్రజలలో అభిప్రాయం ఉందంటే ఆటోమేటిక్ ప్రభుత్వానికి కూడా అభిప్రాయం ఉంది. అందుకని ఇన్ని రోజులు సీజేపీ పార్టీ చేస్తున్న నిరసనని ఎవరో సీరియస్గా తీసుకోవాలి. నిరసన చేస్తే సీరియస్గా తీసుకోవట్లేదని ఈరోజు హింసాత్మకమైనటువంటి ఆలోచనలకు పాల్పడ్డారు. పార్లమెంటుని ముట్టడిస్తాం. ఏం చేస్తారు? పార్లమెంట్ ముట్టడించి కేంద్ర క్యాబినెట్ని, అలాగే కేంద్ర క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రుల మీద దాడి చేస్తారేంటి? నాకు అర్థం కాదు. ప్రధాని మీద దాడి చేస్తారా? అంటే హింసాత్మకమైనటువంటి ఘటనలతో సాధించేది ఏం లేదు. మీ దగ్గర 8,000 మంది మాత్రమే ఉన్నారు. అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కాస్త జన సమీకరణ చేయగలిగారు. కానీ 8,000 మందితో మీరేం సాధించగలరు? అది కూడా గుర్తుపెట్టుకోవాలి. పైగా 8,000 మందిలో కూడా విద్యార్థుల కోసం వచ్చిన వాళ్ళు ఎంతమంది అండి? నిజాయితీగా గుండె మీద చేసుకుని చెప్పండి, ఎవరు లేరు. వీళ్ళంతా కూడా స్వప్రయోజనాల కోసం కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతో హిందూ ధర్మం మీద, దేశం గురించో వ్యతిరేక ఆలోచనలు కలిగి అలాంటి ఐడియాలజీతో వచ్చినటువంటి వ్యక్తులే. మరి ఇలాంటి వ్యక్తులు హింసాత్మకమైనటువంటి ఘటనలకు పాల్పడుతున్నారంటే ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. పోలీస్ వ్యవస్థ ఇప్పటికే చెప్పింది, 5 మించి ఎవ్వరూ గుంపులుగా ఉండొద్దు, నిరసన చేయడానికి ఎలాంటి పర్మిషన్ లేదు, అండ్ అలాగే పార్లమెంటును ముట్టడించడానికి కూడా పర్మిషన్ లేదు. ఎలా మీరు ఒక ర్యాలీగా వస్తారు? వర్షం పడుతున్నా కానీ అంతమంది సీజేపీ పార్టీ కార్యకర్తలు వర్షంలో కూడా పరిగెడుతున్నారు. పైగా 8 ట్రక్కుల కంకర రాళ్ళు తెచ్చుకున్నారు. దేనికి? దాడి చేయడానికే కదా. మరి ఇలా హింసాత్మకమైనటువంటి ఘటనలో దాడి చేయాల్సినటువంటి ఆలోచనలో ఉన్న వ్యక్తుల్ని 144 సెక్షన్ పెట్టి లోపలేయడం తప్పంట. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ. మరి పోలీసు వ్యవస్థ ఎప్పుడైతే పరిస్థితి చేయి దాటిపోతుంది అని అనుకుంటుందో అప్పుడు వాళ్ళు తీసుకునే చర్యలు వాళ్ళు తీసుకుంటారు. టియర్ గ్యాస్ ప్రయోగించడం కానీ, లేదంటే రబ్బర్ బుల్లెట్ల ప్రయోగం కానీ, లాఠీ చార్జ్ కానీ, ఇవన్నీ కూడా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసేటువంటి కార్యక్రమాలే. అంతే తప్ప వాళ్ళు స్వతహాగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కాదు. పోలీస్ జోలో నశించాలి, ప్రభుత్వం డౌన్ అంటే పోలీస్ జోలో నశించాలి అంటే లా అండ్ ఆర్డర్ దెబ్బతిని పోలీసు వాళ్ళు 8,000 మంది మీద చర్యలు తీసుకోలేదు అనుకోండి, వాళ్ళు ఇంకా హింసకు ప్రేరేపిస్తారు. దారుణమైనటువంటి ఘటనలు జరుగుతాయి. అప్పుడెవరో కాపాడతారు దేశాన్ని? ఇప్పుడు పోలీసులు చేస్తున్నటువంటి పని చేయనివ్వండి, వీళ్ళని కూడా నిరాహార దీక్ష చేయొద్దని ఎవడ ఆపడం. కాకపోతే చనిపోతున్నటువంటి వ్యక్తిని కాపాడమని కోర్టు చెప్పింది కాబట్టి పోలీసులు హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇన్ని రోజులు పోలీసులు ఎందుకు పట్టించుకోరా సోనం వాంగ్చుక్ని? పోలీసు వ్యవస్థ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోదు, కోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఆయన తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇప్పుడైనా వీళ్ళ నిరసనకు కానీ నిరాహార దీక్షకు కానీ పర్మిషన్ లేదు, 5 మించి ఉండొద్దు అని చెప్తున్నా. 8,000 మందిని పోగేశారంటే
దురుద్దేశంతో పోగేశారు కదా. అందుకు పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేస్తూ మరి పార్లమెంట్ను ముట్టడిస్తే ఏం జరుగుతుంది? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తున్నారా, చేస్తారు అనేటువంటి ఆలోచనకైతే CJP నేతలు వచ్చారు. మరి ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి. మరి మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సామ్రాజ్ స్టూడియోస్.